ఆకాశంలో ఒక అరుదైన అద్భుతాన్ని చూసే అవకాశం నెల్లూరు వాసులకు దక్కింది. ఒకేసారి 7 గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేశాయి. ఈ అద్భుత దృశ్యాన్ని ప్రజలందరూ తిలకించేలా నెల్లూరు జిల్లా సైన్స్ ఫేర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలతో నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ నందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 7 గ్రహాలు ఒకే కక్షలో ఉన్న దృశ్యాన్ని టెలిస్కోప్ ద్వారా తిలకించేందుకు ఏర్పాటు చేశారు. ఎంతో ఆసక్తిగా వివిధ పాఠశాలల విద్యార్థులు, నగర ప్రజలు ఆ దృశ్యాలను తిలకించారు. రామచంద్ర హాస్పిటల్ డాక్టర్ని, జన విజ్ఞాన వేదిక జిల్లా హెల్త్ సబ్ కమిటీ కన్వీనర్ని. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు సర్ సివి రామన్ గారి రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజున ఈ రోజున జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవం కూడా. కాబట్టి ఈ సందర్భంగా మేము ఉదయం నుంచి జన విజ్ఞాన వేదిక జెండాని మనం ఆవిష్కరించి మా జన విజ్ఞాన వేదిక ఆఫీసులో, ఆ తర్వాత 2-3 స్కూళ్ళకి వెళ్ళి విద్యార్థులకి అవకాశం కలిగించడం, దీని గురించి సబ్జెక్ట్ని అవగాహన కలిగించడం జరిగింది. ఈ రోజున సైన్స్ సెంటర్ నెల్లూరులోని సైన్స్ సెంటర్ సహకారంతో టెలిస్కోప్తో మన చిల్డ్రన్ పార్కులో ఈ రోజున విద్యార్థులకి ఈ రోజున ఈ స్టార్ ఏదైతే ఉన్నాయో మన చిల్డ్రన్ పార్కులో ఈ రోజున విద్యార్థులకి ఈ రోజున ఈ స్టార్ ఏదైతే ఉన్నాయో గ్రహ వరుస అలైన్మెంట్ దాని గురించి చెప్పేదానికి, వాటి గురించి అవగాహన కలిగించడానికి టెలిస్కోప్ ద్వారా చెప్తున్నాం. చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఎంతో ఆసక్తికరంగా విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు దీంట్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు జూపిటర్, వీనస్, తర్వాత మార్సు, ఈ 3 గ్రహాలు లైన్లో ఇక్కడ కనపడతా ఉన్నాయి. వాటిని టెలిస్కోప్ ద్వారా చాలా ఇంకా పెద్ద సైజ్ చేయడం ద్వారా చూపిస్తూ ఉన్నాను. దానివల్ల ఏంటంటే వీళ్ళకి కుతూహలం, పిల్లలు ఆల్రెడీ ఈ గ్రహాలంటే గ్రహాలకి తర్వాత నక్షత్రాలకి తేడా పెద్ద తెలియదు పిల్లలకి. గ్రహాలు అవి అనుకుంటారు, నక్షత్రాలు అవి అనుకుంటారు. కాబట్టి గ్రహాలకు నక్షత్రాలకు తేడా ఏందో అనేది వాళ్ళకి తెలుస్తుంది. రెండోది ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత క్వశ్చన్లు అరేంజ్ అవుతాయి వాళ్ళకి. ఓహో ఇది ఈ గ్రహాలు ఉన్నాయి అంటే మనకేంటంటే మన దేశంలో ఈ సైన్స్ ఎంత ఉందో దానికంటే సైన్స్ కాకుండా వేరే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడంతా ఆ గ్రహాల చుట్టూ రకరకాల వాస్తు శాస్త్రాలు అని చెప్పేసి వచ్చి జనాలందరినీ గ్రహాలు లేని వాటిని గ్రహాలు అంటే రాహు, కేతు అని చెప్పేసి మామూలు గ్రహాలు కావు. తర్వాత సూర్యుని కూడా గ్రహాల కింద నెట్టేశారు, చంద్రుని కూడా గ్రహాల కింద చేశారు. మామూలుగా చంద్రుడు ఉపగ్రహం, ఎలాంటిది చంద్రుని కూడా గ్రహాల కింద వేసేసి నవగ్రహాలు అని చెప్పేసి అవి ఏదో మన మీద ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ఒక సూడో సైన్స్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఏది సైన్స్ ఏది సైన్స్ కాదు అనేది వాళ్ళకి చెప్పడం వలన వాళ్ళు అనవసరంగా ఈ మూఢనమ్మకాల్లోకి పోకుండా మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ టెలిస్కోప్ ద్వారా వాళ్ళకి మనం ప్రజల్ని, వాళ్ళ విద్యార్థిని అవగాహన కలిగించడానికి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నేను జూపిటర్ గ్రహాన్ని చూసి చాలా హ్యాపీగా ఉన్నాను. అది ఎప్పుడో 40 years తర్వాత వస్తుంది. నా పేరు శ్రీకర్. నేను జూపిటర్ గ్రహాన్ని చూశాను. అది ఎన్నో సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. నేను ఈరోజు దాన్ని చూశాను, చాలా సంతోషంగా ఉన్నాను. టి యశ్వంత్. నాకు అది చూడడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇది వచ్చి జూపిటరు నేను చూసింది. దానికి చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి. అది మళ్ళీ 2040 సంవత్సరానికి వస్తుందంట. కానీ నాకు ఇప్పుడు చూడడం వల్ల చాలా అదృష్టంగా ఉంది. కాబట్టి ఇది కండక్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఆర్ శాలేం. ఇలా అసలు చూడాలంటే అదృష్టం ఉండాలి, చాలా అదృష్టం. నేను ఫస్ట్ సారి చూస్తున్నాను. అసలు ఎలా ఉంటుంది మాకు తెలియదు, ఇప్పుడు రియల్గా చూస్తున్నాను. రవి మార్గం గుండా వెళ్తాయి అనమాట. అన్ని టెలిస్కోప్ లో వెళ్తా ఉంటుంది. ఎలా ఏర్పడ మాత్రమే అవకాశం పెట్టి పూర్తిగా మరి పడ్డా కానీ రామచంద్ర హాస్పిటల్ డాక్టర్ని, జన విజ్ఞాన